ఫ్రెండ్స్, ఇప్పుడు అందరి వార్త రైల్వే ప్రయాణికులకు తీపి కబురు. కేంద్రం ప్రభుత్వం అంటూ లేటెస్ట్ అప్డేట్ ఇది రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. సో వెంటనే లైక్ చేయండి. సో వివరాలకైతే వెళ్ళిపోదామండి మనం లేట్ చేయకుండా. రైలులో ప్రయాణం చేసేవారికి ఆ జర్నీ కంటే ముందు టికెట్లు బుక్ అవుతాయా లేదా, తాత్కాలిక పరిస్థితి ఏంటి అనే టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇకపైన ఆ టెన్షన్ ఉండదని రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్ భరోసా ఇచ్చారు. ఎందుకంటే రైల్వే టికెట్ బుకింగ్ ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలో త్వరలో పరిష్కారం లభించనుందని చెప్తున్నారు. జూలై 15 నాటికి కొత్త ఫీచర్తో ఐఆర్సిటీ వెబ్సైట్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు కూడా చెప్తున్నారు అన్నమాట. రాజస్థాన్ జైపూర్లో మలావియా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమావేశమై ఈ సందర్భంగా ఒక విద్యార్థి ఐఆర్సిటీ వెబ్సైట్లో తరచుగా ఎదురే క్యాప్చా సమస్య పైన ఫిర్యాదు చేయడంతో